బీరకాయతో ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనము బీరకాయతో కర్రీ చేసుకొని తింటాం కదా, ఇలా ఒకసారి మామిడికాయలు వేసి పప్పు చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలాగో మనకి ఇది మామిడికాయల సీజనే కాబట్టి సో బీరకాయలో మామిడికాయ పప్పు వేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బీరకాయలు అయితే ఒక పావు కేజీ వరకు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మామిడికాయ ముక్కలు ఒక మామిడికాయ పుల్ల మామిడికాయ తీసుకున్నాను. ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకుని అయితే పక్కనైతే పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ కుక్కర్లో అయితే నేను ఒక టీ గ్లాస్ అంతా పప్పు అయితే తీసుకొని మంచిగా కడుక్కొని అయితే వాటర్ వేసేసి దాంట్లో కొంచెము పసుపు, ఒక స్పూన్ వరకు అయితే 2 స్పూన్ సగం అయితే కారం పొడి, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసి, దీంట్లో సాల్ట్ కూడా ఏం వేయనవసరం లేదు, తర్వాత సాల్ట్ వేసుకుంటే అయిపోతుంది. కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు అయితే మెత్తగా అయితే ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడకబెట్టిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ అయితే చెక్ చేసుకొని వేస్తూ ఒకసారి పప్పు గుత్తి తీసుకొని ఇంకొంచెం మెత్తగా కావడానికి అని చెప్పేసి ఇక్కడ నేను పప్పు గుత్తితో పప్పును మెత్తగా మెదుపుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వీడియోలో చూసిన విధంగా అయితే కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా కూడా ఏం పర్వాలేదు. సో పప్పు అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇక్కడ కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మళ్ళీ మరగబెట్టుకోవచ్చు. కాకపోతే నేను అలాగే ఏం వాటర్ వేయకుండా రుబ్బిన పప్పులోనే నేను ఇక్కడ పోపు అయితే పెట్టుకుంటున్నాను. 2 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, కొంచెం వెల్లుల్లి దంచి వేసేసి ఆ పోపును అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా బీరకాయ పప్పులో వేసేసి మొత్తం ఒకసారి అయితే పోపు అనేది పప్పులో వేసేసి మొత్తం కలుపుతున్నాను. సో అంతేనండి, చాలా సింపుల్గా అయితే బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఎట్లాగో మామిడికాయ సీజన్ ఉంది కదా, ఒకసారి మామిడికాయ వేసి ట్రై చేయండి బీరకాయ పప్పులో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో మీ ఫ్యామిలీ అందరికైతే నచ్చుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.